తదుపరి అంశం 0 అవర్. సమయం తక్కువగా ఉంది. ప్రతిపక్ష సభ్యుణ్ణి తుఫాన్ సన్నాహాలపై మాట్లాడాలని కోరుతున్నాను. మీకు 3 నిమిషాలు ఉన్నాయి. దయచేసి సూటిగా చెప్పండి. ధన్యవాదములు అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వం సెనియర్ తుఫాన్ అంటూ హడావిడి చేస్తుంది. మంచిదే అధ్యక్ష. కానీ నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆజ్ఞ జారీ చేశారు. 7 రోజులు ఎవరు సముద్రంలోకి వెళ్ళకూడదని. అధ్యక్ష, నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కడే అడుగుతున్నాను. మీరు వేటను నిషేధించారు, బాగానే ఉంది. మరి ఆ మత్స్యకారుడి ఇంట్లో ఆకలిని కూడా నిషేధించారా? 7 రోజులు వాళ్ళు పస్తులు ఉండాలా? వారికి భరోసా ఏది? కేవలం పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పట్టు నిన్నదు అధ్యక్ష. మా డిమాండ్ ఒక్కటే. ఈ రోజు సాయంత్రం లోపు ప్రతి మత్స్యకారుని ఖాతాలో సరే, మీ సమయం అయిపోయింది. మంత్రి గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, అరుచుకోవడం కాదు అధ్యక్ష, వినండి. మీకోసం కాదు, ఆ మత్స్యకారుల కోసం చెప్తున్నా. మీరు అడిగింది ప్యాకేజీ లేదా వృద్ధి, అది తాత్కాలికం. నేను ఇవ్వబోయేది శాశ్వత పరిష్కారం. రాసుకోండి రికార్డుల్లోనే. ఇది నా స్టేట్మెంట్. ఇకపై తుఫాను హెచ్చరికల వల్ల ప్రభుత్వం ఎప్పుడైతే వేటను నిషేధిస్తుందో ఆ నిషేధిత రోజుల్లో ఉపాధి హామీ పథకం పని దినాలుగా పరిగణిస్తాం. అంటే మత్స్యకారుడు ఇంట్లో ఉన్నా సరే ఆ రోజుకి ప్రభుత్వం అతని కూలి చెల్లిస్తుంది అధ్యక్ష. తుఫాను తగ్గిన వెంటనే ఆ డబ్బులు వాళ్ళ ఖాతాల్లో పడతాయి. ఇది కేవలం ఈ తుఫానికి మాత్రమే కాదు, ఇకపై వచ్చే ప్రతి తుఫానికి, ప్రతి నిషేధానికి ఇది వర్తిస్తుంది. ఇది నా మాట. ఇదొక చారిత్రాత్మక నిర్ణయం. తదుపరి అంశం